ప్రతిపక్షాలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్ నేడు మీసాలు తిప్పుతున్నాడని అన్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారని తెలిపారు. దుష్ట శక్తులు ఏవో మాట్లాడుతున్నారని అన్నారు. కార్తీక మాసంలో అపశకునం మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని వారు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనాల్లోకి వచ్చిన మొహలామివి అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. కోయిన్ని వెంకన్నను అడిగితే మీ పాపాలు బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండి, స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ఒక మాట, దేశంలో ఒక మాట అంటూ మండిపడ్డారు. బిడ్డను జైలు నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్నారు. రేవంత్ పాలన భేష్ అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు. ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీసు రక్షణ లేకుండా కారు దిగి 10 మందిలో నిర్మమాటంగా తిరిగింటే వీళ్ళకి అవగాహన ఉండేది. కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిటపిట పేలినంత మాత్రాన వీరు దోసుకున్న కొండలు, కోతులు గుట్ట, కుక్కల గుట్ట, ఇవన్నీ కూడా మేకల గుట్ట, ఇవన్నీ గుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయినాయి. అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి. కోయిన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తిరగండి, కలవండి, తెలుసుకోండి. ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు. రాష్ట్రంలో ఒక మాట పేల్తారు, కేంద్రానికి వెళ్ళేటప్పటికీ మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లేసుకున్నారు. అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తపనలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని బేరాలు